హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అయిన చౌర్యపాఠం మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. మూవీ కథ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన వేదాంతరం అయితే ఒక సినిమా డైరెక్టర్ కింద అయితే వర్క్ చేస్తుంటాడు. తన లైఫ్లో తను సక్సెస్ అవడానికి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో అయితే ఒక విలేజ్లో దొంగతనం చేయడానికి అయితే నిర్ణయించుకుంటాడు. అసలు తను ఏం దొంగతనం చేద్దాం అనుకున్నాడు, ఆ విలేజ్లో ఏముంది, ఒక సినిమా డైరెక్టర్ దొంగ కింద ఎందుకు మారాడు, వీటన్నిటి చుట్టూరు నడిచే కథే చౌర్యపాఠం. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఫ్యామిలీ వాచబుల్నే, వల్గర్ కంటెంట్ అయితే ఏమీ లేదు. మరి మూవీ నాకు నచ్చిందో తెలుసుకున్న ముందు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్గా మూవీలో నాకు పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చాయి మామ. మెయిన్ లీడ్ అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ సైడ్ క్యారెక్టర్స్ పరంగా కామెడీ జనరేట్ చేయడం కానీ, అండ్ విలేజ్లో కొన్ని క్యారెక్టర్స్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఇది ఒక క్రైమ్ కామెడీ మూవీ. క్రైమ్ అండ్ కామెడీని చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపించారు. ఆ కామెడీ పరంగా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుద్ది, హ్యూమర్ అయితే జనరేట్ అవుద్ది. అండ్ మెయిన్ గా ఈ మూవీలో 2 ట్రాక్స్ అయితే నడుస్తే, ఒక దొంగతనం ట్రాక్ అండ్ ఆ విలేజ్ లోకి వెళ్ళిన తర్వాత సర్పంచ్ ట్రాక్ అయితే నడుస్తుంటుంది. ఈ 2 ట్రాక్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. అండ్ విజువల్స్ అండ్ టెక్నికల్ పరంగా కూడా మూవీ బాగానే ఉంటుంది. వీటి పరంగా నాకైతే మూవీ పర్వాలేదు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కొద్దిగా గొప్ప పర్లేదు. ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ. నాకు స్టోరీ అనేది అంత స్ట్రెంత్ ఉన్న స్టోరీ లైన్ అయితే ఏం కాదు. చాలా మూవీస్ లో ఒక సైడ్ లైన్ కింద తీసుకునే స్టోరీ అనమాట ఇది. దాన్ని ఇక్కడ ఫుల్ ప్లెడ్జెడ్ గా మూవీ తీయడానికి అయితే ప్రయత్నించారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నేను పాజిటివ్స్ లో చెప్పిన 2 ట్రాక్లు పక్కన పెట్టేస్తే ఉన్న మూవీ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండదు. చాలా బోర్ కొట్టుద్ది అండ్ చాలా స్లోగా ఉంటాయి అనమాట. అండ్ వాళ్ళు తీసుకున్న క్యారెక్టర్స్ పరంగా కానీ అండ్ ఆ స్క్రీన్ ప్లే పరంగా కూడా ఎక్కడ కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉండదు. చాలా స్లోగా వెళ్తుంది. అండ్ చాలా సీన్స్ కూడా సినిమాటిక్ బట్టి ఎక్కువ తీసుకున్నారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆ లవ్ ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు మామ. చాలా మూవీస్ లో చూసేసిన అదే రెగ్యులర్ ట్రాక్ అయితే ఉంటుంది. మెయిన్ గా స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా ఉండడం వల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మరి మ్యూజిక్ కూడా అంతగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు నాకు. ఓకే వెళ్ళిపోయింది. మెయిన్ గా డైరెక్షన్ పరంగా పర్లేదు అయినప్పటికీ కూడా ఆ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్స్ పరంగా చాలా వీక్ గా ఉంది మూవీ. ఎన్నో మూవీస్ లో చూసేసాం అన్న ఫీల్ అయితే వచ్చేసింది. దొంగతనం కాన్సెప్ట్ బాగానే తీసుకున్నప్పటికీ కూడా దాని చుట్టూ రాసుకున్న స్టోరీ అయితే చాలా వీక్ గా ఉంది అండ్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే పెట్టుకోలేదు. అందువల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే కొద్ది గొప్ప పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా చాలా మైనస్లు ఉండడం వల్ల అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్స్ లో రన్ అవుతుంది, వెళ్ళండి చూడండి. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.